కొర్రమొట్టల పులుసు, అదే కొరమీన పులుసు. మెదక్ జిల్లాలో మాత్రం కొర్రమొట్టలు అంటారు. ఈ స్టైల్లో మంచి టేస్టీ పులుసు మీరు ట్రై చేయండి. ముందుగా కొన్ని మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర, 3 టీ స్పూన్ల ధనియాలు వేయించి పక్కన పెట్టుకోండి. ఇదే స్టవ్ పై మీడియం ఉల్లిగడ్డని కాల్చండి. ఇప్పుడు పులుసుకి అవసరమైన మేర చింతపండు నానబెట్టుకోండి. జీలకర్ర, మెంతులు, ధనియాలు సన్నగా మిక్సీకి పట్టాక అదే పౌడర్లో కాల్చిన ఉల్లిగడ్డ వేసి కాసిన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్గా చేయండి. ఇప్పుడు స్టవ్ పై పాత్ర పెట్టుకొని 4 చెంచాల పల్లి నూనె వేయండి. నూనె వేడెక్కాక మసాలా ముద్దని దూరగా వేయించండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇందులోనే కాస్త పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మరి కాస్త మగ్గనివ్వండి. ఇప్పుడు పులుసు పోసి మూత పెట్టి వదిలేయండి. పులుసు బాగా మరిగాక 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేయండి. ఇది కొర్రమొట్టల పులుసుకి మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. కాసేపు అయ్యాక ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొర్రమొట్టల ముక్కలు వేయండి. కొద్ది నిమిషాలు సన్నని మంటపై ఉడకనివ్వండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర చల్లి దింపేయండి. అంతే, కమ్మటి మెదక్ జిల్లా ఫేమస్ కొర్రమొట్టల పులుసు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేయండి.